జమ్మికుంట పట్టణంలోని హరితానగర్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి జమ్మికుంట పట్టణంలోని హరితానగర్లో వర్షపు నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు కాలనీలోకి నిలిచిపోయింది. దీంతో కాలనీ వాసులు ఇండ్ల వరకే పరిమితమయ్యారు. దీంతో బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గతంలో సంబంధిత అధికారులకు చైర్మన్లకు సమస్య గురించి విన్నవించినప్పటికీ కూడా పట్టించుకున్న పాపాన పోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా గోడును ఆలకించి కాలనీలో సరైన డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. వర్షపు నీరుతో పాటు ఇళ్లలోకి పాములు వస్తున్నాయని, భయం గుప్పిట్లో బ్రతుకు వెలదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చూపెట్టవా ప్రభుత్వం బొడేటి రామస్వామి ఉన్నప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. అయినా అట్లా వచ్చి చూసి మేము డ్రైనేజీ కట్టిద్దామని చెప్పి కూడా ఆయన ఏం చేయలేకపోయిండు. తర్వాత తక్కలపల్లి రాజేశ్వరరావు చైర్మన్ చేసి కూడా ఆయన కూడా ఏం చేయలేకపోయిండు. కలెక్టర్ గారు కూడా వచ్చి దీన్ని చూసి నేను డ్రైనేజీ కట్టిస్తాం, ఫండ్స్ పెడతామని చెప్పి ఏదో చేసిండు. ఏమి అయింది ఎవరు ఇంతవరకు కూడా ఇటు సైడ్ ఎలాంటి డ్రైనేజీ పట్టించుకునేలేరు. ఈ వాటర్ అన్నీ ఇళ్ళకి వచ్చి అన్నీ ప్యాక్ అయ్యి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీని గురించి కొంచెం ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము అడుగుతున్నాము. చైర్మన్ సార్ కూడా ఇంతవరకు ఇక్కడికి ఎవరు రాలేదు మా దగ్గరికి. దీని గురించి ఏమైనా వినతి పత్రం ఇచ్చారా ఈ కాలనీ వాసులు? ఇస్తాం, అందరం ఇస్తాం. అంతకుముందు ఇచ్చిరా మీరు? ఇచ్చినాం, కౌన్సిలర్కి ఇచ్చినాం. ఇచ్చిరా? ఫండ్స్ పెట్టలేదు. ఫండ్స్ రాని మేమేం చేస్తామని కౌన్సిలర్ చెప్పిండు. దిద్దుదామని ఇంటి చుట్టూ నీళ్ళే, ఎవరు పట్టించుకుంటలేరు. కమిషనర్ పట్టించుకుంటలేడు, వార్డు నెంబర్ పట్టించుకుంటలేరు, ఎవరు వర్షాకాలం మొత్తం మాకు ఇది. అక్కడ గోడ కూడా కొడితే మాత్రం మాకు నీళ్లు పోతాయి, లేకుండా మాత్రం మేము తినలేరు. ఒకటి వచ్చి ఇప్పుడు 15 నెలల రోజుల నుండి లేస్తలేము, మేము వస్తలే ఎత్తలేము. కమిషనర్ చేసినా బతుకుంటలేడు. అక్కడ తాగతే నలుగురిని పెట్టిండి అక్కడ. మరి మేము ఎట్లుండాలి చెప్పండి? నల్ల బిల్లులు, ఇంటి పన్నులు అన్నీ తీసుకుంటారు. 1 నెల 2 నెలలు అట్లా ఆగితే మాత్రం వాళ్ళు వచ్చి ఇంటి విన్నే యాడ్ చేస్తారు. మరి ఇవి అయితే పట్టించుకుంటలేరు. ఏ చైర్మన్ వచ్చినా దీనికి. జమ్మికుంట పట్టణంలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి కృష్ణా కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. జమ్మికుంట పట్టణంలోని 27వ వార్డు కృష్ణా కాలనీలో రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఆదివారం ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే సమస్య పునరావృతమవుతుందని కాలనీ ప్రజలు పట్టించుకోవాలని అధికారులకు మున్సిపల్ చైర్మన్, కమిషనర్లు విజ్ఞప్తి చేశారు. విషయం తెలుసుకున్న 27వ వార్డు కౌన్సిలర్ గాజుల భాస్కర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భాస్కర్ మాట్లాడుతూ ముంపు ప్రాంతం కావడంతో ప్రతి సంవత్సరం కాలనీలో వర్షపు నీరు చేరి కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనిపైన వెంటనే స్పందించి వరద కాలువలు నిర్మించాలని, ముంపు ప్రాంతం నుండి కాలనీ వాసులను కాపాడాలని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్ల రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ అయాజ్ను కోరారు. వెంటనే నిధుల మంజూరు చేసి కాలనీలో సైడ్ డ్రైన్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిసారి అవసరం ఇదే పరిస్థితి మాది. వర్షాలు రావడం ఇల్లు మరి చెప్పి ఇట్లా ఏర్పడ్డప్పుడు ఇట్లా పరిస్థితి వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు పట్టించుకున్నట్టు లేదు. ఏమంటున్నారు వాళ్ళు? ఏ అన్నది లేదు, ఇన్నది లేదు. మీకు ఎటువంటి పరిష్కారం కావాలి? మీకు ఎటువంటి పరిష్కారమైనా వచ్చేది ఆదయ. మాకు అటు లోదట్టు ప్రాంతం ఇదంతా అటు నుంచి మొత్తం చర్చి కాంచెలు అవతల నుంచి మొత్తం నీళ్లు ఘోరంగా వస్తాయి. ఇక మా ఇళ్ళల్లో మొత్తం నీళ్లు వచ్చినాయి. తెల్లని దాకా నిద్ర లేదు, ఏం లేదు. మేము మొత్తం ఘోరంగా అవుతాను. మాకు ఈ నీళ్లు రాకుండా మోరీలు కట్టించి ఎటు నీళ్ళు అటు పోయేటట్టు చేయరు, జర పుణ్యం ఉంటుంది.
మొత్తం మా ఇంట్లో అన్ని నిండినాయి. చిన్నపిల్లలు ఉన్నారు, పావులు వస్తాయి, తేళ్ళు వస్తాయి. మాకు మోరీలు లేవు, ఏం లేవు, అంత గాయ ఉన్నది మా పరిస్థితి అంతా. కొంచెం దయచేసి మమ్మల్ని చూడుర్రి జరా, మాకు అంత గాయ ఉన్నది. మమ్మల్ని ఏం చేస్తారో ఇక మరి మీ ఇష్టం. ఇట్లా ఇంత ఘోరంగా అయితే మీరు చచ్చిపోమంటారా, మరి బతుకు అంటారా? అంత ఘోరం ఉన్నది. అంతే తిండ్లు కట్టుకున్నా కానీ ఇళ్ళకే వరదరా అంటే పైనుంచి వస్తానే నీళ్ళు. అటు కొంచెం మోరీలు కడితే అటు రోడ్లు పోసి ఇంత ఎత్తు మట్టి పోసుకొని మోరీలు కడితే మాకు నీళ్లు రాకుంటుంటాయి. మొత్తం ఘోరంగా ఉండవట్టే, మా ఇళ్ళన్నీ మునుగుతానే. మేము ఏం చేయాలి? పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థమైతే లేదు. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా మా ఏరియాలో ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి పైనుంచి చర్చి వెనకాల నుంచి వచ్చే వరద మొత్తం ఈ మా కాలనీలో ఉన్న ఈ వార్డులో వాళ్ళ ఇళ్ళలో పోవడం జరిగింది. నాకు సమాచారం ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి దానికి ప్రత్యామ్నాయంగా ఎక్కడెక్కడైతే వరద మనకు వస్తుందో దానికి కొంచెం దారి ఓపెన్ చేయడం, ఎక్కడైతే కొంచెం దాని మట్టి గిట్లా అన్నీ ఉన్నాయో దాన్ని అన్ని క్లియర్ చేసి నీళ్లను ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఉపశమనం కోసం వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి నీళ్లు పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. మేము కూడా ఇప్పుడు గౌరవ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి అవుతూ ఉన్నది. సరే మాకు శాయశక్తిలా మేము కొంత చేస్తూ ఉన్నాం, కొంత ఫండ్ అవైలబుల్గా లేక కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లాంటి ముంపు ప్రాంతాలను కొంచెం ముందు గుర్తించి రేపు ఏదైనా ఫండ్ పెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు ముంపు ప్రాంతాలలో పెట్టేసి ఈ వరద ముంపు నుంచి ఈ కుటుంబాలను కాపాడాలని చెప్పేసి నేను గౌరవ కమిషనర్ గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రజలు కూడా కొంచెం సమయం పాటించి ఏ సమస్య ఉన్నా కూడా కొంచెం మాకు సమాచారం ఇస్తే మా మున్సిపల్ సిబ్బంది ద్వారా మీకు మాకు సాధ్యమైనంత మేరకు సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతి కొంచెం 3-4 రోజులు ఇంకా వర్షం ఉంది కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఎప్పుడైనా కొంచెం నీళ్ళు ఎక్కువ వస్తున్నాయంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏదో రకంగా మీకు కొంత మా వల్ల సహాయం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తాం.